ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీసభ పరిశుద్ధ మరియరాజ్ఞి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నది. పవిత్ర గ్రంథాన్ని చూసినట్లయితే ఈరోజు సువిశేషంలో దేవదూత గాబ్రియేలు సన్మంస్కుడు మరియమ్మకు ప్రత్యక్షమైనటువంటి సంఘటనను చూస్తూ ఉన్నాం. ఇది దేవదూత సందేశం మాత్రమే కాదు, ఇది ప్రపంచ చరిత్రను మారుస్తున్న ఓ దివ్యమైన ముఖ్య ఘటన. దేవుని యొక్క ప్రేమలో మరియమ్మకు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నది. ఆ స్థానమే మరియమ్మకు పరలోక రాజ్ఞిగా అనేటువంటి బిరుదును కథోలిక సంఘం ఆమెకిస్తూ ఉన్నది. మరియ తల్లి దేవునికి జన్మనిచ్చేందుకు నిలయమైనటువంటి ఓ దివ్య మహిళ. మరియ తల్లిని గమనించినట్లయితే తన జీవితంలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి 4 ముఖ్యమైనటువంటి సుగుణాలను మనందరము కూడా ధ్యానించుకుందాం. మొదటిగా, దేవుని యొక్క ప్రణాళికకు మరియ తల్లి ఆమోదం తెలపడం. పవిత్ర గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియ తల్లి తెలిపినటువంటి ఆమోదం, ఆ తల్లి తనను తాను సంపూర్తిగా సమర్పించుకున్నటువంటి ఆ తీరునే దేవుని యొక్క ప్రణాళికకు తనను తాను సంసిద్ధం చేసుకుంది. ఆమె యొక్క వినయశీలత పరలోక రాజ్ఞిగా మనందరికీ కూడా మార్గం చూపుతూ ఉన్నది. రెండవదిగా, మరియ తల్లి పరలోక రాజ్ఞిగా తన సేవలో కనిపిస్తూ ఉన్నది. మరియ తల్లి తనను తాను అప్పగించుకున్న కార్యాన్ని గర్వంతో కాక ప్రేమతో, విధేయతతో సేవ చేసేటువంటి రూపంలో కనిపిస్తూ ఉన్నది. ఆమె తన కుమారునికి సేవ చేస్తూ ప్రజల పట్ల కూడా సహనంతో కూడినటువంటి ప్రేమను కనబరిచింది. అందుకే కథోలిక సంఘం మరియమాతను పరలోక రాజ్ఞిగా, స్వర్గమునందలి రాణిగా గౌరవిస్తూ ఉన్నది. మూడవదిగా, రక్షణ యాత్రలో మరియ తల్లి యొక్క భాగస్వామ్యం. మరియ తల్లి ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మరియ తల్లి ఆమె యొక్క రాణి హోదాను తన కుమారుని రక్షణ కార్యంలో సహకరించినందులకు గుర్తింపుగా ఈ రాణి హోదా వచ్చింది. ఆమె రక్త సంబంధం కన్నా విశ్వాస సంబంధాన్ని ఎక్కువగా కనబరిచింది. అందుకే కథోలిక శ్రీసభ మరియ తల్లిని మొదటి శిష్యురాలిగా పరిగణించింది. నాలుగవదిగా, మరియమాత మానవులందరికీ కూడా మార్గదర్శకురాలిగా నిలిచింది. ఆమె యొక్క విధేయత, ప్రార్థనా జీవితం, దేవునికి సంపూర్తిగా సమర్పించుకోవడం, ఇవన్నీ కూడా మరియ తల్లి నుండి మనందరం తెలుసుకోవలసినటువంటి ఆదర్శప్రాయమైనటువంటి క్రియలు. మరియ తల్లి యొక్క రాణిత్వం అధికారానికి గుర్తుగా కాకుండా శ్రద్ధ, ప్రేమ, సేవకు చిహ్నంగా రూపొందాయి. అందువలననే మరియ తల్లిని స్వర్గరాజ్య రాణిగా కథోలిక సంఘం గౌరవిస్తూ ఉన్నది. ఆమెను అనుసరించి మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను స్వీకరించడానికి, వినడానికి, ఆ యొక్క మాటలను పాటించడానికి కావలసినటువంటి శక్తిని మనకు కావాలని ప్రార్థన చేసుకోవాలి. మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా మన జీవితాలను తన కుమారుని చెంతకు నడిపించులాగా ప్రార్థన చేయాలి. అందువలననే, ఓ మరియరాణి, మా హృదయాలను నీ కుమారుని పట్ల విశ్వాసముతో నింపుము. నీ మాదిరిగా మేము కూడా నీ కుమారుని పట్ల విశ్వాసంతో జీవించినట్లు నీ ప్రార్థనా సహాయం మాకు దయచేయము అని మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి వేడుకుందాం.